హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకొస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అలాగే అమెరికన్ గవర్నమెంట్లో ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఆయన తీసుకొని పోయే అప్డేట్స్పై ఈరోజు ఎపిసోడ్. హాయ్ సార్. హలో అండి. సార్, జనరల్గా ఎక్కడైనా సరే, ఏ కంట్రీకి అయినా సరే, ఇన్ఫ్లేషన్ అనేది ఒక కనిపించని శత్రువు అని చెప్పవచ్చు. అంటే ఖర్చుల పెరుగుదల, దాన్ని తగ్గించినప్పుడు కొంచెం బెటర్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయొచ్చు జనాలందరికీ కూడా. అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఆబ్వియస్లీ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్. అండ్ అందులో అమెరికా అనేది ఇమిగ్రేషన్ ల్యాండ్ అంటూ ఉంటారు. రకరకాల కంట్రీ పీపుల్ అందరూ అక్కడ ఉంటూ ఉంటారు. సో అక్కడ రైట్ నో ఇమిగ్రేషన్కి సంబంధించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్. కరెక్ట్. సో ట్రంప్ అనే పర్సన్ దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి అదొక కారణంగా చూపిస్తూ. అక్కడ ఖర్చులు తగ్గించడానికి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఆయన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దానిపై అప్డేట్స్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వెరీ అన్ప్రెడిక్టబుల్ పర్సన్, అన్ప్రెడిక్టబుల్ డెసిషన్స్ తీసుకుంటారు ఆయన. హవెవర్ మెయిన్ బైడెన్ గవర్నమెంట్లో చేసేది ఆయిల్ డ్రిల్లింగ్. ఓకే. సో అది వాళ్ళకి అక్కడ రీసోర్సెస్ ఉన్నాయి. సో ఆ రీసోర్సెస్ని మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తారు. ఇక్కడ ఆయిల్ మనం అనుకుంటాం, అక్కడ గ్యాస్ అంటారు. సో అక్కడ బ్యారెల్ రేట్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో అవి తగ్గితే వాళ్ళ సెల్ఫ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాళ్ళకున్న రీసోర్సెస్ని ఎప్పుడైతే వాళ్ళు డ్రిల్ చేసి దే యూటిలైజ్ ఇట్, డెఫినెట్గా లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది తగ్గే అవకాశం న్యాచురల్లీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వెన్ వీఆర్ డిపెండింగ్ ఆన్ సమ్వన్ ఎల్స్, డెఫినెట్గా దానికి మనకున్న రిసోర్స్ని వాడుకోవడానికి తేడా ఉంది. సో ఆ దృష్ట్యా డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది వెన్ హీ స్టార్ట్ డూయింగ్ దిస్ ప్రాసెస్, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఎక్కువ వ్యవధి అంటే 2 ఏళ్ళ వ్యవధి. ఇప్పుడు హౌస్ ఆయనదే ఇదే. సో ఆయన ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో ఎంప్లాయ్మెంట్ నేను క్రియేట్ చేశానని కూడా చూపించుకోవాలి. సో ఈ చూపించుకునే ఈ ప్రక్రియలో డెఫినెట్లీ దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ సార్, అక్కడ ఉన్న జనాభా అనేది పెరుగుతూ ఉంది. అండ్ అక్కడ అట్ ది సేమ్ టైం అది $1 ట్రిలియన్ ఎకానమీ ఉన్న కంట్రీ. అండ్ ముఖ్యంగా మన స్టూడెంట్స్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉంటారు 100%. హౌ అబౌట్ ఎంప్లాయీస్? మన ఇండియన్ నుంచి వచ్చే ఎంప్లాయీస్ని వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? వాళ్ళకి అక్కడ రెగ్యులేషన్స్ ఇంకా ఏ విధంగా మారే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే కాస్ట్ కటింగ్ ఈజ్ మ్యాండేట్. సో ఈ డాట్ సిస్టమ్ అనేది ఒకటి ఆయన ఇమీడియట్గా ఆయన క్యాబినెట్లో ఉన్న మన ఇండియన్సే ఇప్పుడు తీసుకుంటున్నారు ఆయన. మన దీనివల్ల బికాజ్ ఇండియన్స్ నో బెటర్ కాస్ట్ కటింగ్. సో ఆ ద్వారా ఆయన ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గించి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ముందు కంప్లీట్గా అక్కడి నుంచి అవాయిడ్ చేసే ఫస్ట్ ప్రాసెస్ అది. ఆయన పడితే ఫస్ట్ దీని మీదే పడతారు. పడ్డ తర్వాత ఈ H1s ఇంకా న్యాచురలీ నేను చెప్పినట్టు లాస్ట్ ఎపిసోడ్స్లో మనం సెంట్రిక్ అయిపోయామండి. ఐటీ సెక్టర్ ఒక్కటే సెంట్రిక్ అయిపోయింది. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ అదర్ సెక్టర్స్ ఆల్సో. సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, రోబోటిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొత్త బూమ్ వస్తుంది. సో వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ అదర్ సెక్టర్స్ ఆల్సో విచ్ పీపుల్ కెన్ కాన్సన్ట్రేట్. సో మనం డైవర్సిఫై చేసుకుంటే డెఫినెట్లీ అది కూడా మిగిలిన సెక్టర్స్ని ఉపయోగపడతాం. అండ్ మోరోవర్ అన్ని కంట్రీస్ కంటే కూడా ఇండియన్ పాపులేషన్ ఇస్ మోర్. చైనా కంటే మనదే ఎక్కువ ఇది ఉంది ఇప్పుడు. అండ్ ట్రంప్ చైనా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని తెలుస్తూ ఉంది. చైనా మీద ఎక్కువ ఫోకస్ అంటే బికాస్ దర్ పాపులేషన్ ఈజ్ హై. అండ్ ఇండియాకి నుంచి వెళ్ళే గ్రీన్ కార్డ్స్ అప్లికేషన్స్ ఏంటి, స్టూడెంట్ అప్లికేషన్స్ ఏంటి, H1 అప్లికేషన్స్ ఏంటి, అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ ఉంటాయండి. సో ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మనకు వచ్చే ఆ కోటా తగ్గిపోతుంది, మిగిలిన కంట్రీస్కి మిగిలిపోతాయి. సో మనకు వచ్చే కోటా ఏదవుతుంది. సో లెట్ us see ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది కాస్ట్ కటింగ్ ద్వారా ఇప్పుడు ఉండే మన క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, టెస్లా CEO ఎవరైతే ఉన్నారో ఆయన, ఇలియాన్ మాస్క్ ఒకరు, రామస్వామి గారు, వీళ్ళంతా కూడా మన ఇండియన్సే. సో హూ ఆర్ యాక్టివ్లీ కంట్రిబ్యూటింగ్ వాళ్ళ సజెషన్స్ టు ది ట్రంప్ గవర్నమెంట్. సో వెయిట్ అండ్ సీ, అంతే, వాచ్ అంతే. ఈ కాస్ట్ కటింగ్లోనే ఈ
చైల్డ్ బర్త్ అంటే బర్త్ రైట్ సంబంధించిన కాస్ట్ని కంప్లీట్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని దూరం చేసే ప్రయత్నంలో డెఫినెట్గా చైల్డ్ బర్త్ అన్నది ఒక అంశం అండి. మేజర్ డెసిషన్ కింద మారింది అంటారు. మేజర్ డెసిషన్ ఎందుకంటే చాలామంది అక్కడికి వచ్చి అక్కడే ఒక చైల్డ్ ఆర్ బేబీ ఆర్ వాళ్ళ పుట్టాక వాళ్ళ ద్వారా దే వాంట్ టు టేక్ సిటిజన్షిప్. సో డెఫినెట్లీ అదో మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఈ బ్యాక్లాగ్స్ ఉండిపోయిన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో దట్ ఈస్ క్లియర్ అవుతాయి అంటారు. క్లియర్ అవ్వాలి ఇన్ హిస్ గవర్నమెంట్. అండ్ ముఖ్యంగా ఈ క్యాబినెట్ తీసుకునే డెసిషన్స్లో అక్కడ ఉన్న తెలుగు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే తెలుగు ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్లో అప్కమింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీసుకురావడానికి అంటే దగ్గరగా సిటిజన్షిప్ రావడానికి దగ్గరగా ఉన్న వాళ్ళ పరిస్థితి అడుగుతున్నాను. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరెవరిని బ్రింగ్ బ్యాక్ చేయొచ్చు? అంటే బేసికలీ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ కిడ్స్ అక్కడే ఉంటారండి, వాళ్ళతో పాటే ఉంటారు. సో ఒక్కసారి వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్నే కాదు వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకేదైనా సరే సో దే కెన్ ప్లాన్ ఫర్ దాట్. అంటే దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అంటే అక్కడ ఎంబసీలోనే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుందా నాకు బ్లడ్ రిలేటెడ్ వీళ్ళు, డైరెక్ట్ రిలేటెడ్ వీళ్ళు అని చెప్పేసి? ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఫామ్లో దే డిక్లేర్ ఎవ్రీథింగ్. సో అది దిస్ ఈజ్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్. ఇది ఒక టూకీగా ఒక నిమిషంలో చెప్పే వ్యవహారం కాదు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ దే విల్ డూ. ఇట్ ఈస్ నాట్ దాట్ డిఫికల్ట్ అండ్ నాట్ దాట్ ఈజీ. వండర్ఫుల్ సార్. సో మనం అడిగిన డౌట్స్ అన్నిటికీ సార్ ఆన్సర్ చేయడం జరిగింది. మీకు ఓన్ డౌట్స్, సెల్ఫ్ డౌట్స్ ఏమన్నా సరే వెంటనే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే దానిపై మరిన్ని ఎపిసోడ్స్ వస్తాయండి. సో దానికి సంబంధించి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.